Hello all, welcome back to my channel Vanilla Kitchen Tour from my kitchen to yours. This is Vanilla Harati. Sunday hoya Monday, రోజ్ ఖావో అండే. ఎక్కడో విన్నట్టుంది కదా. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు మోస్ట్లీ అన్ని టీవీ ఛానల్స్లో ఈ సాంగ్ చిన్నపిల్లల చేత పాడించి మరీ అడ్వర్టైజ్ చేయించారు. ఎగ్స్ ఈటింగ్ ఒక హెల్దీ హ్యాబిట్ అని చెప్పేసి చేశారనమాట. యా, అఫ్ కోర్స్ ఈటింగ్ ఎగ్స్ డైలీ ఈజ్ ఎ హెల్దీ హ్యాబిట్ డెఫినెట్లీ. రోజు ఎగ్స్ తినడం ఓకే, కానీ ఒకే విధంగా తినాలంటేనే బోర్ కదా. అయితే రోజు ఒకేలా కాకుండా ఈసారి కొత్తగా గ్రీన్ కలర్ గ్రేవీతో ఎగ్ కర్రీ ట్రై చేసేద్దాం. వైట్ రైస్లోకి, ఫ్రైడ్ రైస్లోకి, చపాతీలోకైనా సరే సూపర్గా సెట్ అయిపోతుంది ఈ కర్రీ. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసేద్దామా మరి. కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట చాప్ చేసి పెట్టేసుకోవాలి. అండ్ గ్రీన్ చిల్లీస్ కొన్ని ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే మనం కారం అంటే పొడి కారం చాలా తక్కువ తీసుకుంటాం కాబట్టి. అండ్ ఒక ఆనియన్ తీసుకుంటున్నాము, కాజు తీసుకుంటున్నాను, కావాల్సినన్ని తీసుకోవచ్చు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. అంటే నేను ఇక్కడ కొంచెం ఎక్కువే తీసుకున్నాను అన్నమాట. అండ్ స్పైసెస్ విషయానికి వస్తే కొన్ని లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అండ్ బిర్యానీ పువ్వు, స్టోన్ ఫ్లవర్ అంటాం కదా అది, అండ్ బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు, అవి ఒక 2 తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక కప్ కాఫీ. ఇక్కడ కాఫీ ఎందుకో అని అనుకుంటున్నారు కదా, చెప్తా. కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేసాం కదా, ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూసేద్దాం రండి మన కిచెన్లోకి. వెల్కమ్ టు మై కిచెన్. నా కిచెన్లోకి మీ అందరికీ శుభ స్వాగతం. జనరల్గా జాబ్ చేసే వాళ్ళకి వంట చేయడం అనేది ఒక స్ట్రెస్ బస్టర్. కానీ వంట చేయడమే జాబ్గా ఉన్న వాళ్ళు, అంటే డిపెండెంట్గా ఉన్న వాళ్ళకి వంట చేయడమే ఒక జాబ్ లాంటిది. సో అలాంటి వాళ్ళకి ఏముంటుంది స్ట్రెస్ బస్టర్? నాకు తెలిసి అలాంటి స్ట్రెస్ బస్టర్స్ అనేవి లేవు, ఉన్నా కూడా చిన్న చిన్నవి మాత్రమే. మనం చేసే జాబ్ స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయినప్పుడు మనకి స్ట్రెస్ బస్టర్ అనేది అవసరం పడుతుంది. నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తున్నాను. అండ్ మనం చేసే జాబ్ అనేది స్ట్రెస్ఫుల్గా లేదనుకోండి, అసలు స్ట్రెస్ బస్టరే అవసరం లేదు కదా. సో అలా నా జాబ్ని స్ట్రెస్లెస్గా చేసుకోవడానికి నాకు ఒక కిక్ స్టార్ట్ ఆర్ ఎల్స్ లైక్ ఒక బూస్టప్ లాగా కావాలి అని అనిపిస్తుంది అన్నమాట. సో అదే నా కప్ కాఫీ యొక్క రహస్యం. కాబట్టి చాలా వరకు నా వంట కార్యక్రమం అనేది ఒక కప్ కాఫీతోనో, ఒక కప్ జ్యూస్తోనో, ఆర్ కనీసం ఒక కప్ గ్లాస్ ఆఫ్ వాటర్తోనో స్టార్ట్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ క్యూబ్ ప్యాన్లో వేసుకొని కరిగించుకోవాలి. మనం వేసుకున్న బటర్ అలా మెల్ట్ అవుతూ ఉండగానే మనం చాప్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకున్నాక మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. కాజు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే జింజర్ అండ్ గార్లిక్ని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ నేను రెడీగా పెట్టుకున్నాను. సో ఆ పేస్ట్ని నేను యూజ్ చేస్తాను గ్రైండ్ చేసే ముందు. ఇక్కడ మనం వేసుకున్నవన్నీ కూడా ఒకసారి అలా స్లైట్గా కలిపేసి కొంచెం అలా సాటే అయ్యేంత వరకు స్టిర్ చేస్తూ ఉండాలి. స్టవ్ ఫ్లేమ్ కూడా లో టు మీడియం ఉండేలాగే చూసుకోవాలి. అలాగే కాజు కూడా ఓవర్ ఫ్రై అవ్వకుండా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం మనం వేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా అది ఓవర్ ఫ్రై అవ్వకుండా, దాని ఫ్లేవర్స్ పోకుండా
50% వరకి మనం కుక్ చేసుకుంటే సరిపోద్ది. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి అలా 50-60% అలా కుక్ అయ్యాక దాన్ని పక్కకు పెట్టి చల్లారనిద్దాం స్టవ్ ఆఫ్ చేసి. ఇవి టూ మచ్‌గా ఫ్రై అవ్వడం వలన, అంటే ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌనిష్‌గా అయినా, కాజు మరీ లైక్ బ్రౌన్ కలర్‌గా ఫ్రై అయినా, ఈవెన్ మనం వేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా ఓవర్‌గా ఫ్రై అయినా కూడా అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందనమాట. సో, అలా కాకుండా దాని ఫ్లేవర్స్ అలాగే రిటైన్ అవ్వాలి అని అంటే మహా అయితే 60% వరకి ఫ్రై చేస్తే చాలండి. సో, దాన్ని ఒక 60% అయింది అని అంటే అది కొంచెం లైట్‌గా అలా ఉడకనట్టు పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్స్ చక్కగా తెలుస్తూ ఉంటాయన్నమాట కర్రీలో. ఈ గ్రేవీ కర్రీ చపాతీలోకి బాగుంటుందని చెప్పేసి నేను చపాతీ చేయడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. మన కొత్తిమీర, పుదీనా ఈ మిక్స్చర్ చల్లారాక ఒక మిక్సర్ జార్లో తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా మనం చపాతీలు అనేవి మనం తయారు చేసుకోవచ్చు, అది చల్లారే వరకు. ఎప్పుడైనా మనం గ్రైండ్ చేసుకోవాల్సినవి కంప్లీట్గా కూల్ అయ్యాకే మనం వాటిని గ్రైండ్ చేసుకోవాలండి మిక్సర్ జార్లో. లేకపోతే ఏంటంటే బ్లేడ్స్ అనేవి అవి పాడైపోతాయి. మిక్సర్ జార్ బ్లేడ్సే కాదు, సమ్టైమ్స్ మిక్సీ కూడా పాడైపోయే ఛాన్స్ ఎక్కువ. సో, అది కంప్లీట్గా కూల్ అయ్యాకే మనం ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నా చపాతీలు చేయడం కూడా అయిపోవస్తుంది. మనం ఇప్పుడు ఆ మిక్సర్ జార్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందండి. నేను దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి నేను గ్రైండ్ చేసుకున్నాను. సో, మీరు ఈ టైంలో జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా యాడ్ చేసుకోండి, లేదా మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్యాన్లో కుక్ అయ్యే టైంలోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఆర్ ఎల్స్ జింజర్ గార్లిక్ ఫైన్లీ చాప్డ్ పీసెస్ కానీ, ఫైన్లీ చాప్డ్ అంటే ఫైన్లీ కాదు, రఫ్గా చాప్ చేసుకొని వేసుకున్నా సరిపోతుంది. మీరు ఆ టైంలో అయినా వేసేసుకోవచ్చు. కానీ జింజర్ గార్లిక్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక క్యూబ్ బటర్ వేసేసి అది కొంచెం మెల్ట్ అయ్యాక మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ ఆల్రెడీ పక్కకు పెట్టుకున్నాం కదా, తీసుకుని ఆ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని మన ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న గ్రేవీ అంతా బటర్లోకి మిక్స్ అయ్యేలాగా స్పాచులాతోని కలిపేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ కొంచెం థిక్గా ఉంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకుంటే కనుక అది చక్కగా కుక్ అవుతుంది. వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసి లిడ్ క్లోజ్ చేసి మనం దాన్ని కుక్ చేద్దాం. ఒకసారి స్టవ్ ఫ్లేమ్ని కూడా చెక్ చేసుకోండి, అది మీడియం టు లోలో మాత్రమే ఉండాలి. ఎందుకంటే గ్రేవీ కర్రీ కాబట్టి మనం సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవడం వలన అది చక్కగా ఉడుకుతుంది. ఇలా మన గ్రేవీ ఇక్కడ కుక్ అవుతున్న క్రమంలోనే మరొక బర్నర్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టి
కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని మనం వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకునే ప్రాసెస్లో ఎగ్స్ ఇలా స్ప్లట్టర్ అవుతాయి కాబట్టి దానిపైన ఒక లిడ్తో కవర్ చేసి మనం వాటిని ఫ్రై చేసుకుందాం. ఇలా ఎగ్స్ని మధ్య మధ్యలో ఇలా టర్న్ చేస్తూనే మన గ్రేవీని కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. అది త్వరగా అడుగంటే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి గ్రేవీ కర్రీ కాబట్టి. సో దాంట్లో ఉన్న కాజుకి ఆ టెండెన్సీ ఉంటుంది, త్వరగా అడుగంటిపోయే టెండెన్సీ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో అడుగంటకుండా మనం అది మాడకుండా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒకసారి గమనించండి, నేను గ్రేవీ కుక్ చేసే ప్యాన్కి ఉన్న లిడ్కి నేను చిన్న టిష్యూ పేపర్తోని దానికి ఉన్న హోల్ని కవర్ చేశాను. ఎందుకంటే దానిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా ఇవాపరేట్ అయిపోకుండా అది ప్రాపర్గా కుక్ అవ్వడానికి నేను అలా పెట్టాను. మీకు ఈ టిప్ ఏమైనా హెల్ప్ అవుతే మీరు యూజ్ చేసుకోండి. గ్రేవీ కొంచెం థిక్గా అయ్యాక, అంటే కొంచెం చిక్కబడ్డాక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను, స్టోర్ బ్రాట్ది. అలాగే 1 టీ స్పూన్ పసుపు. ఫైనల్గా కొంచెం పొడి కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది లెస్ దాన్ 1/2 టీ స్పూన్ ఉంటుందండి. ఇప్పుడు మనం వేసుకున్న పౌడర్స్ అన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి. అలా కలిపేశాక కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. అలా లిడ్ని క్లోజ్ చేసి ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయ్యే వరకు కూడా మనము గ్రేవీని కుక్ చేస్తూనే ఉండాలి, అది కూడా సిమ్లోనే. ఇక్కడ చూడండి, మనం వేసుకున్న బటర్ అంతా పైన ఫ్లోట్ అవుతూ కనిపిస్తుంది. సో దిస్ ఇండికేట్స్ దట్ అవర్ గ్రేవీ ఈజ్ రెడీ. ఇప్పుడు ఒకసారి స్పాచులాతోని కలిపేసి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని ఉన్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి మనం ఈ గ్రేవీలో వేసేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న ఎగ్స్కి గ్రేవీ అంతా కోట్ అయ్యేలాగా వాటిని కొంచెం అలా టర్న్ చేసుకుంటూ ఉండాలి గ్రేవీలో. ఎగ్స్ని గ్రేవీతో కోట్ చేసి ఈ ఫ్లేవర్స్ అన్నీ ఎగ్స్కి పట్టేలాగా లిడ్ క్లోజ్ చేసి ఇంకొక 10 మినిట్స్ వరకు కూడా ఉడికించుకుందాం. ఇక్కడ మనం వేసుకున్న కొత్తిమీర పుదీనా వలన చాలా మంచి ఫ్రెష్నెస్ యాడ్ అవుతుంది కర్రీకి. అలాగే డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా బాగా నచ్చుతుంది అండ్ హెల్దీ కూడా. అసలు డైట్లో ఉన్న వాళ్ళకైతే చాలా మంచి ఆప్షన్ అండి ఇది. అండ్ మనందరికీ తెలుసు ఎగ్స్ అంటేనే ప్రోటీన్ రిచ్ అండ్ మన బ్రెయిన్ హెల్త్కి కావాల్సిన B12 అండ్ మన బోన్ హెల్త్కి కావాల్సిన వైటమిన్ D అండ్ ఆల్సో మన ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికి ఐరన్ అండ్ జింక్ కూడా ఉంటాయి. అండ్ మన కొత్తిమీర పుదీనాలో అవి ఎలాగో గ్రీన్ కలర్ కాబట్టి ఏ విటమిన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అది చాలా మంచిది మన కళ్ళకి. మనం డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ పిల్లలకి ఎక్కువగా ఇస్తూ ఉండాలి అని. మన కళ్ళకి సైట్ అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండడానికి వైటమిన్ ఏ చాలా ఇంపార్టెంట్. ఆ వైటమిన్ ఏ కూడా ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ క్యారెట్స్ అలాంటి వాటిలో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీంట్లో మన కొత్తిమీర పుదీనా వాడడం వలన మన ఐసైట్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఒకసారి కర్రీ స్టేటస్ ఏంటో మళ్ళీ ఒకసారి చెక్ చేసేద్దాం.
వావ్, చూడండి ఎగ్స్ కూడా చక్కగా దాంట్లో కుక్ అయిపోయాయి. ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా పట్టేశాయి దానికి, ఎందుకంటే ఆ అరోమా తెలుస్తుంది రూమ్ అంతా కూడా. ఆ కలర్ చూసారా ఎంత గ్రీన్ కలర్లో ఉందో, అసలు చూస్తుంటేనే అసలు కళ్ళకే నయనానందంగా ఉంది కదా. ఇప్పుడు ఒకసారి గ్రేవీ అంతా దగ్గరికి ఇలా కలుపుకొని డిష్ అవుట్ చేసుకుందాం. ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ లంచ్ ప్లేట్. ఎలా ఉందో చూడండి. చూడటానికే కాదు, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.